ఓం గురురామ్ నమస్తేనండి. నేను ముకుంద్. మళ్ళీ మీ క్రితం వీడియోలో చెప్పినట్టుగా మీతో ఒక కొత్త కథను చూపించడానికి వచ్చాను. ఈ కథ పేరే దృష్టి. ఇది మానవుడి దృష్టి గురించి చెప్తుంది. సరేనండి, కథలోకి చూద్దాం. ఇప్పుడు మీలో చాలామందికి భారతం కొంచెమైనా తెలిసి ఉంటుందిలేండి. మీకు కృష్ణుడు కనబడుతున్నారు కదండి. కృష్ణుడు ముందు నుంచి ఉన్నది ధర్మరాజు. కృష్ణుడు ఒకరోజు ధర్మరాజుకి పని చెప్తారు. ధర్మరాజా, వెళ్ళి ఈ ద్వారక రాజ్యంలో ఉన్న చాలా చెడ్డవారిని తీసుకురా అని కృష్ణుడు ధర్మరాజుని ఆదేశిస్తాడు. మీకు తెలుసు కదండి, ధర్మరాజు గారు పుణ్యాత్ముడని. ఆయన ఆయన ఎప్పుడు మంచి దృష్టి పెట్టి చూస్తారు ఈ లోకాన్ని. అందుకని ఆయన ద్వారకలోకి వెళ్ళి చూస్తే అక్కడ మద్యాన్ని సేవించేవారు, ఆడవారిని బలత్కరించేవారు. అటువంటి వారిని చూసి కూడా ఇలాంటి మనుషుల కంటే నేనే ఇంకా చెడ్డవాడిని కదా, నాలోనే ఇంకా లోపం ఉంది కదా అని అనుకున్నారండి. అది మంచి దృష్టి యొక్క శక్తి. ఎప్పుడూ మనుషులను మంచినే చూస్తుంది. సరే, అక్కడ చెడ్డవాళ్ళు ఎవరు లేరు అనుకున్నారు. వేరే చోటుకి వెళ్ళారు ఊళ్ళో. అక్కడ నువ్వు తప్పు చేసావంటే, లేదు నువ్వు తప్పు చేసావని బాగా దెబ్బలాట చేసుకునేవాడిని కూడా చూసి, ఇలాంటి వాళ్ళకంటే కూడా నేనే చెడ్డవాడిని కదా, నాలోనే ఇంకా లోపం ఉంది కదా అని అనుకున్నారు. అది మంచి దృష్టి యొక్క శక్తి. ఈయన వెళ్ళి కృష్ణుడికి ఏం చెప్పారు? కృష్ణ, నాకంటే ఈ ఊరిలో చెడ్డవారు ఎవ్వరు లేరు. నేనే అందరికంటే చెడ్డవాడిని. నాలోనే చాలా లోపాలు ఉన్నాయి. అందరూ మంచివాళ్లే అని చెప్పారండి ధర్మరాజు గారు కృష్ణుడికి. కృష్ణుడు ఎవరండి చెప్పండి? సర్వాంతర్యామి, స్వయంగా విష్ణుమూర్తి. ఆయన ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది అన్నీ మొత్తం ఆయన చెప్పగలరు. సో ఆయనకి తెలుసు కదండి ధర్మరాజు ఎలాంటి వారు. అందుకని ఈ సమాచారం ఆయనకి ధర్మరాజు ఏం చెప్తారో ఆయనకు తెలుసు కాబట్టి ధర్మరాజుని పంపించేసి కౌరవుడైన దుర్యోధన్ని పిలిచారు. పిలిచి, దుర్యోధన, ఈ ఊర్లో ఉన్న మంచివారిని తీసుకురా అన్నారు. ధర్మరాజు చెడ్డవారంటే అందరూ మంచివాళ్లే అన్నారు. ఇప్పుడు దుర్యోధనుడు ఏం చేస్తాడో చూద్దాం. ధర్మరాజు ఎలాంటైనా తెలిస్తే దుర్యోధనుడు ఎలాంటైనా తెలుస్తుంది కదండి. ఆయన మంచి దృష్టా చెడ్డ దృష్టా? చెడ్డ దృష్టి. అందుకని వెళ్ళి, అంటే ఆ చెడ్డ దృష్టి అంటే ఇక్కడ ఏంటి? అది అహంకారం. అక్కడ తపస్య చేసి ఉన్నవారిని చూశారు. చిన్నపిల్లలు, ఆకలేస్తున్న చిన్నపిల్లలకి తిండిని దానం చేసే వారిని చూశారు. సమాజంలో అంత మంచివారిని చూసి వీళ్ళందరికంటే నేను ఇంకా మంచివాడిని కదా అనుకున్నానండి. ఇప్పుడు మీకు తెలుస్తుంది ఇక్కడ ధర్మరాజుకి దుర్యోధనుడికి ఉన్న భేదం ఏంటి అని. అది వారి దృష్టిలోనే ఉంది, మీకు తెలిసిపోతోంది ఇక్కడ. దుర్యోధనుడేమో వెళ్ళి, ధర్మరాజు అందరూ మంచివాళ్లే, నాలో లోపాలు ఉన్నాయంటే, దుర్యోధనుడేమో వెళ్ళి, అందరూ చెడ్డవాళ్లే, వాళ్ళందరికంటే నేనే మంచివాడిని కృష్ణ అని చెప్పారు. ఈ కథ మొత్తాన్ని చెబుతూ నంబూరు శ్రీ కాళీవనాశ్రమం యొక్క దైవమైన శ్రీ బాబు, చూసారా పిల్లలు, అంతా మన దృష్టి బట్టే ఉంటుంది. మనం ఈ లోకాన్ని మంచి దృష్టి పెట్టి చూస్తే మంచే కనిపిస్తుంది. అదే చెడ్డ దృష్టి పెట్టి చూస్తే చెడే కనిపిస్తుంది. మనం చెడ్డ దృష్టి పెట్టి చూడొచ్చా? చూడకూడదు. అందుకనే మనం ఎప్పుడైనా మంచి దృష్టి పెట్టే చూడాలి అని చెప్పారు. మరిన్ని వీడియోల్లో కూడా శ్రీ బాబు ఇలా బోధలు చెప్తారండి. సరేనండి, ఈ కథని ఇక్కడితో ముగించేద్దాము. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. హరి ఓం తత్సత్.